హాయ్, నేను మీ నాగేంద్ర. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు ఏఏపిసి అంటే సిపిసి రాసే వాళ్ళు ఉంటారు కదా. సో వాళ్ళకి ఏఏపిసిలో సిఎస్ ఏ విధంగా ఓపెన్ చేయాలి, ఎలా రాయాలనేది ఇప్పుడు చెప్తాను. దానికోసం మనం ముందుగా ప్లేస్టోర్కి వెళ్ళి అందులో ఏఏపిసి యాప్ని డౌన్లోడ్ చేసుకోవాలి. యాప్ అనేది ఇలా ఉంటుంది. సో నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేశాను కాబట్టి డైరెక్ట్గా ఓపెన్ చేసి చూపిస్తాను. యాప్ వన్స్ డౌన్లోడ్ అయిన తర్వాత దాని యొక్క ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది. లాగిన్ డీటెయిల్స్ అడుగుతుంది. సో లాగిన్ డీటెయిల్స్ ఇచ్చేద్దాం. ఐడి విత్ పాస్వర్డ్ సైన్ అయితే సో సైన్ ఇన్ అయితే ఈ విధంగా సైన్ ఇన్ అయ్యింది. సో ఇక్కడ చూడండి, సిఇఎస్ డ్యూ బై 31/7/2027 అని, రిమైనింగ్ 22 అని ఇలా చూపిస్తుంది. మొబైల్ ఇంటర్ఫేస్లో ఈ విధంగా చూపిస్తుంది. సో మెంబర్ ఐడి ఎక్స్పైరీ డేట్ ఇంతవరకు ఉందని చెప్పి ఈ విధంగా దీని ఇంటర్ఫేస్ అయితే ఇలా చూపిస్తుంది. సో మనకి సిఇయూలు ఎలా ఫైండ్ అవుట్ చేయాలి మొబైల్లో అయితే. సో ఇక్కడ రిమైనింగ్ అనే ఆప్షన్ ఉంది కదా, ఈ రిమైనింగ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకి ఈ ట్రాకర్ అనేది ఇలా షో అవుతుంది. ట్రాకర్లో ఎంత చేసామో, ఎంత పర్సెంటేజ్ అయింది, ఇంకా ఎంత ఉంది రిమైనింగ్ అనేది ఇక్కడ మనం చూసుకోవచ్చు. అలాగే కిందన ఎన్ని అవసరమవుతాయి, ఎన్ని ఎంటర్ చేశారు, ఎన్ని రిమైనింగ్ ఉన్నాయి అనేది మనకి క్లియర్గా రిక్వైర్డ్ అని, ఎంటర్డ్ అని, రిమైనింగ్ అని ఇలా చూపించింది. సో మనం వాటి యొక్క డీటెయిల్స్ చూడాలంటే వ్యూ డీటెయిల్స్లోకి వెళ్ళి చూడొచ్చు, లేదా ప్రీవియస్ సబ్మిషన్ ఇంతకుముందు సబ్మిట్ చేసాడు అందులో సబ్మిషన్లో చూడొచ్చు. సో వ్యూ డీటెయిల్స్ ఓపెన్ చేస్తే సో మనం రీసెంట్గా రాసినవన్నీ కూడా సిఈలు ఈ విధంగా మనకి కనబడతాయి. ఏ రేట్ని ఎప్పుడెప్పుడు సిఈలు యాడ్ అయ్యాయి అనేది చూసుకోవచ్చు. ఇక ఏదైనా యాడ్ సిఈఎస్ అంటే ఇన్ కేస్ మన దగ్గర ఏమైనా కోడ్స్ ఏమైనా ఉంటే సిఈఎస్ సంబంధించి, లేకపోతే స్కానర్స్ ఏమైనా ఉంటే ఇందులో యాడ్ చేసుకునే అవకాశం ఉంటుంది. సో మళ్ళీ మనం బ్యాక్ వస్తాం. సో ఇప్పుడు సిఈఎస్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, ఇక్కడ ఫైండ్ సిఈఎస్ అనే ఆప్షన్ ఉంది. అది క్లిక్ చేయగానే సో ఈ విధంగా మనకి ఓపెన్ అయింది. సో ఇక్కడ మనం ఈ కంటిన్యూ ఎడ్యుకేషన్ కింద స్క్రోల్ డౌన్ చేస్తే ఇక్కడ లో కాస్ట్ సిఈఎస్ అనే ఆప్షన్ ఉంటుంది. సో ఈ లో కాస్ట్ సిఈఎస్లో మనం సెకండ్ ఆప్షన్ టెస్ట్ యువర్ సెల్ఫ్ ఎక్సర్సైజ్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే ఇలాగైతే ఆప్షన్ అయితే ఓపెన్ అవుతుంది. ఇందులో మంత్లీ మనం రాయాల్సిన సిఈఎస్ అన్నీ కూడా ఇందులో ఉంటాయి. ఓకేనా. సో ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్ సియూ సమ్ అక్టోబర్ ఓపెన్ చేస్తే ఇలా సిఎస్ అనేవి ఓపెన్ అయినాయి. సో ఇందులో మనకి క్విజ్ అనేది ఉంటుంది. 20 క్వశ్చన్స్ ఉంటాయి. అప్ టు 20 క్వశ్చన్స్ అనేవి మనం కరెక్ట్గా పెట్టగలిగితే కరెక్ట్గా పెట్టి కిందన ఎండింగ్లో కార్నర్లో గ్రేడ్ అని ఉంటుంది కదా, ఈ ఆప్షన్ క్లిక్ చేస్తే మనకి అది సిఈ అనేది సబ్మిట్ అయిపోతుంది. దీనికి సంబంధించిన అండ్ దెన్ టెస్ట్ యువర్ ఎక్సర్సైజెస్. దెన్ ఇక్కడ చూసారా, ఏ మంత్కి ఆ మంత్, ఫర్ ఎగ్జాంపుల్ అక్టోబర్ మంత్ రాయాలనుకుంటే పక్కనే ఉన్న ఈ మెగాజిన్ కానీ లేకపోతే డౌన్లోడ్ పీడిఎఫ్ అనే ఆప్షన్ ఉంటుంది. సో మెటీరియల్ అనేది అక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఆ పీడిఎఫ్ ఆప్షన్ ఓపెన్ చేసుకొని సో ఇక్కడ ఉన్న క్వశ్చన్స్కి అందులోనే ఆన్సర్స్ ఉంటే అవి చూసి టిక్ పెట్టి గ్రేడ్ కొట్టేయడమే. సో దెన్ మనకి ఆటోమేటిక్గా ఒక సిఈ అనేది యాడ్ అవుతుంది. ఇలా ప్రతి మంత్ది రాయాల్సిన అవసరం అయితే ఉంది. సో సిపిసి రెన్యూవల్లో కంపల్సరీ సిఈఎస్ అనేవి మేజర్ రోల్ ప్లే చేసుకుంటాయి. సో సిఈఎస్ కంపల్సరీ అప్ టు డేట్ రాసి ఉండాలి. అలా అయితేనే మనకి రెన్యూవల్లో ఎలాంటి ఇబ్బంది లేకుండా రెన్యూవల్ అనేది జరుగుతుంది. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇదైతే మంత్లీ సిఈఎస్. ఎవ్రీ మంత్ సిఈఎస్ అనేవి ఇలా ఓపెన్ అవుతూ ఉంటాయి. వీటిని రాసి ఒక్కొక్క సిఈఎస్ని మనం గెయిన్ చేయొచ్చు.